హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్.